హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరి పుట్టినరోజులండి. వచ్చేసి మన ఇండియన్ గ్రేట్ సింగర్ లేడీస్ లతా మంగేష్కర్ గారి పుట్టినరోజు, గానకోట్ల అంటారండి. అలాగే సెకండ్ వచ్చేసి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పూరి జగన్నాథ్ గారు అండి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారికి సార్ మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాగే ఇంకా రెండు పుట్టినరోజు జరుపుకొని మంచి మంది కథ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయానికి వస్తే పూరి జగన్నాథ్ గారు మన నార్మల్ పీపుల్గా ఎలా ఉంటారో వాళ్ళ ఇంటర్వ్యూలని తెలుగు స్టోరీలుగా వేసి హీరోని ఎలివేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయండి. వాటిని కానీ తీసుకున్నా కానీ అమ్మానంతమ్మ కానీ ఈడియట్ కానీ పోకిరి కానీ ఏక్ నిరంజన్ కానీ దేశముద్ర కానీ అవి మన యూత్లో ఇంటర్ఫీలింగ్ తీసి సినిమాలు అండి. అందుకని ఆయనకు అంత పేరు వచ్చింది. సింపుల్సిటీ, బడ్జెట్ తక్కువ. ఇప్పుడంటే ఓవర్ బడ్జెట్ అందరూ పెట్టినారు కాన్ఫిడెన్స్ కోసం, గ్రాండ్గా రావడం కోసం పెడుతున్నారు. కానీ ఒకప్పుడు ఆయన సింపుల్గా సినిమాలు తీసేవారండి. సార్ పూరి జగన్నాథ్ గారికి మీరు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి నాకు చిన్న సలహా అండి. నాదొక సాయం అనుకోండి. నాకు మీరు సాయం చేస్తారనుకోండి. ఏంటంటే అండి, నా దగ్గర టెంపర్ 2 స్టోరీ ఉంటుంది. టెంపర్ 2 స్టోరీ కళ్యాణ్ రామ్ గారిది పటాసు, మీ ఎన్టీఆర్ గారి టెంపర్ 2 కలిపి టెంపర్ 2 స్టోరీ అండి. స్టోరీ పరంగా వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుందని నా ఆలోచన అండి. మీ కంబ్యాక్ కోసం నా లైఫ్ కూడా కొంచెం టర్న్ అవుతుంది ఆశతో మీరు ఈ యొక్క వీడియో పెడుతున్నాను. దీంట్లో వచ్చేసి మీకు లైవ్ టైంలో ఒకసారి 2 months వచ్చి తిరిగాను. అప్పుడు మీరు ముంబైలో షూటింగ్లో ఉన్నాను. హైదరాబాద్లో మీ బంజారా హిల్స్ కానీ అక్కడ విలేకరుల కారణం ఉంటుంది. అక్కడ మీ ఆఫీస్ ఉందని 2 months తిరిగానండి. తర్వాత కోరలేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను మ్యారేజ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ నీకు కావాల్సి వచ్చింది. తర్వాత నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కాకపోతే రావాలంటే అధికంగా ఇబ్బంది పడుతూ రాలేకపోతున్నాను. నాకన్నా ఇప్పుడు తిరిగిన వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఒక ఛాన్స్ అండి ప్లీజ్. కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి చేయొచ్చండి. సినిమా సూపర్గా ఉంటుందండి. అన్ని ఎమోషన్స్, ఫ్యామిలీస్, అంతకుముందు మీ టెంపర్ పడ స్టోరీని కలుపుకుంటూ ఈ సినిమా సీక్వెల్ అనేది కలుపుకుంటూ ఉంటుందండి. ఏ వరకు పెట్టామంటే బాహుబలి 2 లాగా అంతా కన్విన్స్ కలుపుకుంటూ ఉంటుంది. ప్లీజ్ ఒక ఛాన్స్ సార్. మీరు కంబ్యాక్ అవ్వచ్చు. నాకు ఒక ఛాన్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ నా అనుభవం. దాదాపు 1000 మంది నాకు అంటే ఫేస్బుక్లో ఫాలోవర్స్ అంటే కానీ మామూలుగా ఫ్రెండ్స్ బుక్లో ఉన్నారు. ప్లీజ్ మీలో కొంతమంది అయినా సరే ఈ విషయాన్ని దాకా వెళ్ళే వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ సార్ హ్యాపీ బర్త్డే. మీరు ఫుల్ కంబ్యాక్ ఇస్తారని మాకు ఎన్ని నమ్మకం సార్. ప్లీజ్ పూరి జగన్నాథ్ సార్ ఒక ఛాన్స్. టెంపర్ 2 స్టోరీ సార్, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్. ఓకే, బాయ్.